ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని ప్రాంతీయ ఆసుపత్రికి మహర్దశ, అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న యనమల దివ్య. కాకినాడ జిల్లాలో పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి, అధికారులకు జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు, ఊరూరా చైతన్య ర్యాలీ. ముమ్మిడివరంలో మొహర్రం పండుగ భక్తి శ్రద్ధలతో ఇమాం హుస్సేన్ షహదార్. తుని ప్రాంతీయ ఆసుపత్రి వైద్య సేవలు గతంలో కన్నా బాగా మెరుగుపడ్డాయని, పేదలకు అపర సంజీవనిగా ఉండేలా ధర్మాసుపత్రికి సకల సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగింది. హాస్పిటల్లో మౌలిక వసతులకు తీసుకుంటున్న చర్యలు సమావేశం అనంతరం వెల్లడించిన ఆమె దక్కన్ కెమికల్ యాజమాన్యం సహకారంతో 2 కోట్లతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మెరుగైన వైద్య సేవలు, అందుకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. గతం కన్నా ధర్మాసుపత్రి పేద రోగులకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య తదితర అంశాల్లో ఆసుపత్రి బాగా మెరుగుపడిందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అజెండా అంశాలకు అభివృద్ధి కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా ఇంకా ఆసుపత్రికి సమకూర్చవలసిన వసతులు, ఇతర అంశాలపై ఆరా తీసిన యనమల దివ్య కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులతో మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుతామన్నారు. ఓకే, దూరం నుంచి వస్తారు కాబట్టి టైమింగ్స్ పాటించడం కొంచెం కష్టమేమో. జిల్లా ఆఫీసులు కాబట్టి ఆరోగ్యశ్రీ నిధులు మనం ఏ రకంగా అలా ఉండిపోతున్నాయి కదా, అయ్యన్నా అవకాశం వరకు ప్రజలు మాకు అడాప్షన్ ఏం చెప్పారు మేడం, ఇద్దరు ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అడగద్దు, చాలా తప్పని ఆరోగ్యశ్రీ నాట్ ఓన్లీ ఫర్ మెడికల్ పర్పస్, ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. డైరెక్టర్ గారు వచ్చింది 95% వర్క్స్ అయిపోతే మిగతా 25% మీ ఆలోచన చేసుకోండి. ఓకే, మాకు ధైర్యం వర్క్స్ మాకు ఆడిట్ కాంప్లెక్స్ వస్తుంది, మేము ఆన్సర్ చేసుకోవాలి, మేము తగ్గాము. కాబట్టి 15 లక్షల ఖర్చు మేము తగ్గించి పెట్టేసారు మేడం, తప్పదు డైరెక్ట్గా చెప్తాం ఖర్చు పెట్టుకుని మీద జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన అగ్రికల్చర్ గారు సర్క్యులర్ పంపిస్తుంది. ఛానల్ బట్టి అలా ఉంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లేదు, ఖర్చు పెట్టుకోవడానికి సర్క్యులర్ సార్ దేనికి ఉపయోగించవచ్చు చూడండి. ఆడిషన్ వి హావ్ నో సర్ అడ్వాంటేజ్, వి హావ్ టు యూజ్ ద అడ్వాంటేజ్. దక్కన్ కెమికల్ యాజమాన్యం తన సూచన మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లు వినియోగించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ నిధులతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని శ్రీమతి యనమల దివ్య చెప్పారు. రాబోయే రోజుల్లో ఏరియా ఆసుపత్రి 200 పడకలకు అప్గ్రేడ్ అవుతుందని, ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, మండల టీడీపీ అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్, అభివృద్ధి కమిటీ సభ్యులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, తటవర్తి రాజా, పూడి సత్యవేణి, రాజాల నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తుని ఏరియా హాస్పిటల్లో కూడా మన హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం జరుపుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు వచ్చేసి వైరింగ్ ప్రాబ్లంకి ఆల్రెడీ 9 lakhs బట్టి శాంక్షన్ చేశారు ఏపీఎంఐడిసి వాళ్ళు. వాళ్ళ ద్వారా మన హాస్పిటల్ అంతా కూడా వైరింగ్, ముఖ్యంగా చూసుకుంటే ఏసీస్ ఒకటి వర్క్ చేయట్లేదు. సో నిన్ననే డెక్కన్ మాల్ కూడా వచ్చి చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా మటుకు ప్రొవైడ్ చేస్తాం, ఒక 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే కాట్స్, బెడ్స్, ఇవన్నీ దాదాపు చాలా మటుకు హెచ్డిఎస్ ఇష్యూస్లో అన్నీ కూడా ఈ కాట్స్ రిపేర్స్ కానివ్వండి,
ఐవి స్టాండ్స్ కానివ్వండి, తుప్పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి నిన్ననే డెక్కన్ వాళ్ళు, మాకు ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ అయిపోయింది, బట్ డెక్కన్ వాళ్ళు నిన్న మన త్రిమూర్తుల స్వామి గారు వచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో డెక్కన్ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చూపెడితే వాళ్ళు సుముఖంగా ఉండి మేము 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తాము, ఏవైతే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. దాదాపు అమౌంట్ వచ్చేసి 2 crores వరకు వాళ్ళు డెక్కన్ వాళ్ళు ఇస్తామని హాస్పిటల్కి ఇస్తాము. ఈ కార్డ్స్ కానివ్వండి, మన ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చాలా సుముఖంగా చెప్పారు వాళ్ళంతా. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మన బ్లడ్ బ్యాంక్ తొందరగా చేయాలని కోరారు. అలాగే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చింది సార్ బ్లడ్ బ్యాంక్ అనేది కన్స్ట్రక్షన్. ఒకసారి కొంచెం చొరవ చూపించి ఇది కంప్లీట్ అయ్యే విధంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చిన శుభవార్త ఏంటంటే ఈ తుని ఏరియా ఆసుపత్రి అనేది ఇది 200 బెడ్ అప్గ్రేడేషన్ లో రాష్ట్రంలో ఉన్న లిస్ట్ లో మనది కూడా ఉందని అదొక శుభవార్త మనకు వచ్చింది. నిజంగా అది అప్గ్రేడ్ అయితే మటుకు మన తుని ప్రజలకి నిజంగా మేలు చేసిన అవుతుంది మన కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ నెసెసిటీ వచ్చేసి బాత్రూమ్స్. ఈ హెచ్జిఎస్ మీటింగ్ నిజంగా ఎంతో ముఖ్యమైనది. బేసిక్ వసతులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఇది సాల్వ్ చేసుకునే దానికి మనకి ఈ హెచ్డిఎస్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి మనము ఆరోగ్యశ్రీ ఫండ్స్ ద్వారా 6 lakhs కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేది కూడా. సో మనకి ప్రజలకి ఏ విధంగా ఈ మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అటు బాత్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, ఇటు వైరింగ్ కానివ్వండి, మన కార్డ్స్, బెడ్స్ ఇవన్నీ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మంచి వైద్యం అలాగే సౌకర్యమైన వైద్యం వారికి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ ఇవాళ హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేస్తాం. అందుకే మన స్టాఫ్ కొరత ఉందని తెలిసింది. అందుకే దాని గురించి మనము ఏదైతే మన 100 బెడ్ ఆసుపత్రి అయితే మనకి డైలీ రన్నింగ్ వచ్చేసి 180 బెడ్డెడ్ నడుస్తుంది. కాబట్టి దీని గురించి మనం 200 అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఆ రిక్వెస్ట్ లో కూడా మనం ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే పొజిషన్ లో ఉంది. ఆ లిస్ట్ లోకి వెళ్ళింది మన తుని ఏరియా హాస్పిటల్. సో ఒకసారి ఇది శాంక్షన్ కాగానే మన స్టాఫ్ కూడా పరిమితి పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే గతంలో అంటే గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం కాదు, ఇక్కడ తునిలో మన ప్రభుత్వం రాలేదు, వేరే వాళ్ళ పాలన జరిగింది. వాళ్ళ పాలన అంతా మన ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కొత్త పరిపాలన వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా ప్రజలు డిఫరెన్స్ చూస్తున్నారు. తప్పకుండా ఈ డోనర్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ వేస్ట్ కాకుండా వాటి మెయింటెనెన్స్ నిరంతరం జరుగుతుంది. అది మన మంచి హెచ్డిఎస్ కమిటీ కూడా చాలా మంచి కమిటీ. అసలు ఎక్కడ కూడా నిస్వార్థంగా ఎక్కడ సెల్ఫిష్నెస్ లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో తప్పకుండా మెయింటెనెన్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీరే చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి హాస్పిటల్ని. శానిటేషన్ కానివ్వండి, ఏదైనా కానీ అన్ని చక్కగా ఉన్నాయి. గతం మీద మెరుగు అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అది పిక్చర్లో అయితే డెఫినెట్గా ఉంది. సో దీన్నే ఇంకా ముందుకు అప్గ్రేడ్ చేసుకుంటా పోతాం మేమందరూ. కాకినాడ జిల్లాలో ఈ నెల 28వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమి హాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసిడిఎస్, పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జేసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. మనము ఖచ్చితంగా 0 to 2 ఇమ్యూనిటీని క్రియేట్ చేయడానికి మనం ఈ పల్స్ ఆల్సో all the areas, especially as Minister Garu told, migration people, between people, fishermen community, agricultural labor, stone crushers, a number of high-risk migrated sites. So we need to cover each and every site. He gave an example of Hope Island, but we need to cover all the areas. So I will just ask some of the officers what is the preparation. So this program will go on from 28th June to 30th June, 3-day program. So from police side, you need to take care of the security arrangement wherever required. So
Okay. DRO Garu needs to inform all the revenue teams so that all the MROs and BROs are ready and make it a successful program, 3-day program. CO Zilla Parishad similarly needs to give instruction to the MPDOs to effectively participate in the above program by involving all the Panchayat secretaries. We are going to implement on upcoming Sunday. So last case of pulse polio was recorded in our district. Is the last pulse polio patient case is identified in 2008 in Gadimoga village. The last pulse polio case identified in the India is in West Bengal state in Howrah district, Sapara village. In the year of 2011 on date 30th of January. మొహర్రం సంతాప దినాల్లో భాగంగా 10వ రోజు షహాదత్ను ముమ్మిడివరంలోని షియా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఇమాం హుస్సేన్ కుటుంబానికి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం నుండి మజ్లిస్ నిర్వహించి రక్తాలు చెందేలా మాతం చేస్తూ గుండెలు బాదుకుంటూ ఇమాం హుస్సేన్ కుటుంబీకులకు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక పీర్ల పంజాలు అయిన బీబీ జైనబియా, ఆస్థానా ఏ అబుల్ ఫజిల్ అబ్బాస్, మంజిల్ ఏ సోహదా, బైతుల్ ఖాయం అలీ అస్గర్, పంజోల వద్ద షియా మహిళలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని మజ్లిస్ను ఆలపించి ఇమాం హుస్సేన్ కుటుంబీకుల్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి విచ్చేసిన మౌలానా మీర్ మహమ్మద్ అలీ జాఫరీ కర్బలాలో జరిగిన యథార్థ ఘటన భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాలను విచ్చేసిన భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు నిర్వహించారు. నా పేరు సాదత్ హుసేన్, మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు నియోజకవర్గం. మొహరం అనేది ఒక పండుగ కాదు, ఇది ఒక సంతాప దినాలు. ఎందుకంటే 18 సంవత్సరాల క్రితం జరిగిన న్యాయ పోరాటంలో అమరులైన 72 మంది కర్బలా మైదానంలో అమరులైన వారిని గుర్తిస్తూ, వారిని గర్విస్తూ, వారిని గుర్తు చేసుకుంటే ఈ సంతాప దినాలు. ఈ పండుగ అనేది పండుగ కాదు. ఈ కార్యక్రమం అనేది 2 నెలల 10 రోజుల కార్యక్రమం మొత్తం. ఇందులో మొహర్రం అనేది 10 డేస్ ఇవాళతోటి షహాదత్ అంటారు. ఇవాళ వచ్చింది. ఈ షహాదత్ రోజున ప్రతి ముస్లిము ఉపవాసంతో ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం. ఈ కార్యక్రమంలో మత గురువు అయినటువంటి హైదరాబాద్ నుంచి వస్తారు, లక్నో నుంచి వస్తారు, యూపీ నుంచి వస్తారు. అయితే ఈవేళ మనకి భగవంతుడి దేవల్ల మా గురువుగారు హైదరాబాద్ వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ మొహర్రం కార్యక్రమం గురించి విపులంగా వివరించారు. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రెండో విషయం ఏంటంటే, ఈ మొహర్రం కార్యక్రమాన్ని చాలామంది హ్యాపీ సంతోషం అనుకుంటారు, కానీ ఇది సంతోషమైన పండుగ కాదు, ఈ సంతాప దినాలు మాత్రమే. బ్లాక్ డేస్ అంటారు దీన్ని. అదేవిధంగా 400 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ మేము పీళ్లను ఈ నిమజ్జనం చేసేవాళ్ళు. పూర్వం వాటర్ డ్రింకింగ్ వాటర్ కింద ఉండేది కాదు, కాబట్టి నిమజ్జనం చేసేవాళ్ళు. ఈవేళ మనం బయట నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ లాస్ట్ డే కాబట్టి పీళ్లను శుభ్రం చేసుకుని తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఆక్రమణ ఎక్కువ అయిపోయాయి కాబట్టి మనకి మొన్న మున్సిపల్ కమిషనర్ గారితో చెప్పి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అని చెప్పి పోవడంతో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వేసుకోండి, ఈ స్థలంలో మీరు పీళ్లను సంతాపతినారు కాబట్టి పీళ్లను ఇక్కడ నిమజ్జనం చేయకుండా వాడుకోండి, బయట నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ మేము చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా మన కమిషనర్ గారు మాకు అవకాశం ఇచ్చిన ఈ బందోబస్తు మాకు ముమ్మడివరం ఎస్ఐ గారు ఎంతో మనకు కూడా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నందుకు మేము వారికి ఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మున్సిపల్ వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మొహమ్మద్ జైనులాబ్దీన్, మేము ముమ్మడివరం షియా ముస్లిం తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. మొహర్రం అనేది పండుగ కాదు, ఇది షియా ముస్లిమ్స్కి సంతాప దినాలు. ఇవి ఈరోజు రోజే ఆషురా, షహాదత్ అని అంటాము. మొహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి
ఇమాం హుసేన్ గారు ఈరోజు వాళ్ళ కుటుంబ పరివారంతో పాటు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి ఇస్లాంని బ్రతికించడానికి ఈరోజు ఆయన త్యాగ ఫలమే ఈరోజు మా ఇస్లాం ఈరోజు ఉందంటే దానికి కారణం అది. ఈరోజు మేము మొహర్రం జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి మజ్లిస్ నిర్వహించి వివిధ కార్యక్రమాలు నిర్వహించి మాతం నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి వచ్చిన మా మత గురువు మొహమ్మద్ అలీ జాఫరీ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అమూల్యమైన ఆయన మజ్లిస్ నిర్వహించి వివిధ ఇమాం హుసేన్ పరివారం గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ ముమ్మిడివారం ఈ పోలమ్మ చెరువు గట్టు మీద ఇంతకుముందు పాంచాలి ఉండేది. ఆ పాంచాలి దగ్గర మేము ఈ మొహర్రం అనేది అక్కడ ముగింపు కార్యక్రమం జరుపుకొని పేర్లను అక్కడ శుభ్రం చేసుకునేవాళ్ళం. అయితే ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇది. ఇప్పుడు కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో పలు సంస్థలు నిర్వహించిన 153 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. వీరందరికీ వికాస సంస్థ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. తుని కుర్రాళ్ళు జాక్పాట్ కొట్టారు. ఒకే రోజున 153 మంది నిరుద్యోగ యువత ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. అగ్రజులు యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సారథ్యంలో ఇవాళ తుని మహిళా కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించింది. ఈ జాబ్ మేళాకు 320 మంది విద్యావంతులు కాగా 320 మంది విద్యావంతులు రాగా 20 కంపెనీలు ఇంటర్వ్యూలు చేశారు. ఇందులో 153 మంది ఉద్యోగ అర్హత సాధించారు. వికాస సంస్థ ఆధ్వర్యంలో 153 మందికి ఉద్యోగ నియామక పత్రాలను కూటమి నాయకులు ఇనుగంటి సత్యనారాయణ, చింతమనేడి అబ్బాయి, కుసుమంచి శోభారాణి, యనమల లక్ష్మణరావు, పరవాడ తాతబాబు తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కుర్రా వెంకటరమణ, దంతులూరి శ్రీనివాసరాజు, దంతులూరి బాబు, లంకా సునీల్, జక్కాన రామునాయుడు, మంతెన గంగాధర్, తమరాణ రామకృష్ణ, తమరాణ సత్యనారాయణ, గంట్ల సత్యనారాయణ, కాతా గోపాలకృష్ణ, గంట్ల చిన్నారావు, బోడపాటి అప్పారావు, జల్లు వాసు, అల్లు రాజు, దండెం నాగు, సిద్ధాంతపు సత్యబాబు, మహిళా నేతలు శ్రావణి, సాయి, సత్యవేణి, కర్రి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో సాయి అనే యువకుడి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ విమర్శించారు. పేర్ని నాని, అంబటి రాంబాబు తమ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మీడియా సమావేశాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసినా వారికి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. ఉన్నాడో 60 ఎకరాలు సుమారు 60 ఎకరాలు కబ్జా చేశారని రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ నాయకుడే, మీ మినిస్టరే. అందులో 54 ఎకరాలు ఆల్రెడీ మనం వెనక్కి గవర్నమెంట్ తీసుకుంది. మీకు మంత్రి పదవులు ఇస్తే మీరేమో భూ కబ్జాలు.
ఫారెస్ట్ ల్యాండ్లో గెస్ట్ హౌస్లు కట్టుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయాలే. మేము వచ్చిన తర్వాత ఎర్రచందనం మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసి స్ట్రిక్ట్గా చేసి ఎర్రచందనం స్మగ్లర్కి చెక్ పెట్టి ఆఖరికి బయట దేశాలు వెళ్ళినా కూడా అవన్నీ రికవరీ చేసి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆదాయానికి మరి అవన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదలాగా అక్కడ పెట్టి దాన్ని అమ్మి దాన్ని ఆదాయం తీసుకొచ్చిన పరిస్థితి ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలాగా? అదే నేనంట, మీరు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే అందుకే మీకు శాంటిటీ లేదు. మీకు శాంటిటీ లేకపోవడానికి కారణం అదే. మీ మాటకి విలువ ఉండదు కాబట్టి ఎవడు అలర్ట్ అవడని మీరేం చేస్తారంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ప్రాస బాగుందని చెప్పి వాడతారు. నువ్వేమో కుంటి ఏనుగులని మాట్లాడతావు. మీ ఇంకో స్నేహితుడు, మా దగ్గర ఉన్న మా జిల్లా స్నేహితుడేమో కోడిగుడ్లు, పానీపూరీలు, నూడిల్స్, ఆయన ఆలోచన స్థాయి ఎక్కడి వరకు ఉండిపోద్ది. అరే మీరు ఒక పార్టీ అన్నాక మీరు ఒక నాయకుడు అన్నాక మీరు కనీసం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోవాలి కదా. ఎంతమంది అంతే, ఇరిగేషన్ మంత్రి అంటే ఒకడేమో వి విల్ కంప్లీట్ బై దిస్ అనేవాడు, ఏమో ఆయన ఎక్కడ పోయాడో అర్థం కాదు. ఇంకొకడు అది ఎప్పుడు జరుగుతుంది అని ఇదే అంబటి రాంబాబు చెప్పేవాడు. అసలు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎక్కడ వాడుకోవాలి, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, కాపర్ డ్యామ్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, ఏమో మీకేమో తెలుసా? ఈ రోజుకైనా తెలుసా? మీరు ఇరిగేషన్ మంత్రిగా చేసి గట్టిగా అంబటి రాంబాబు రోజు వచ్చి ఇంత నోరేసుకొని పడిపోతాడు కదా, మాట్లాడగలడా? మీకేం మాట్లాడతారంటే మీ సాక్షి టీవీతో మా మీద దొంగ ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు నేను మాట్లాడానంటే పొద్దున్నే ఏదో ఒకటి పెట్టండి అని మీ స్టింగర్లు అడిగితే మీ స్టింగర్లు ఏదో ఒకటి పెడతారు. నేను అడుగుతున్నా, నీ దొంగ ప్రచారాలకి, నీ అబద్ధ దీనికి కనీసం సబ్జెక్ట్ నేర్చుకోమని అడుగుతున్నా. సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడండి. డెఫినెట్గా ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మీరు ఇష్టానుసారంగా పేలితే మేము ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మీరు అంటే ఒక మానవత్వం కూడా లేకుండా మాట్లాడారు అని అనిపించుకునే పరిస్థితి, వీళ్ళ నోట్లో మనం నోరు పెట్టడమేమో అని అనుకున్నా ఈరోజు ప్రజల కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పే అబద్ధాలన్నీ కూడా మేము కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము వచ్చి మాట్లాడతాం. మీరు ఎన్ని మాట్లాడినా మీ జాతకాలు, మీ పాండిత్యాలు బయట పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖబర్దార్, ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకుడిని కానీ ఏదన్నా మాట అంటే తోలనాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నా. జై హింద్. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కాశీంకోటలో భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనకాపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం శ్రావణి పర్యవేక్షణలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్బీహెచ్ఎస్ బాలికల పాఠశాల, డిపిఎన్ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, సమాజానికి కలిగే నష్టాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, వేగి గోపి, వేగి వెంకట్రావు, దాటి నాగరాజు, బొబ్బరి పవన్, చిడిరెడ్డి శ్రీనివాసరావు, దాసరి బాబు, ఎంపీటీసీ నడిపల్లి సన్యాసిరావు, పావాడ ఖమరాజు, కశింకోట సిఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు కె లక్ష్మణరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికైనా యువశక్తి సమాజం మరియు దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట స్థాయిలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ క్రింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు నషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా కాకినాడలో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో ర్యాలీ మత్తు పదార్థాలపై అవగాహన కల్పించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు విభిన్న మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాసరావు మాట్లాడారు. మత్తు పదార్థాలు సేవించడం విద్యార్థుల యొక్క భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాలకు బానిసలే బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన తెలిపారు. అలాగే ఈగల్ టీం వారు మత్తు పదార్థాలు అమ్మడం లేదా కొనుగోలు చేయడం, సరఫరాకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాకినాడ ఈగల్ టీం సిఐ వెంకటేశ్వరరావు, సిఇఓ శ్రీనివాస్, కోచ్ కాంతారావు, పుష్కర మాతా కాన్వెంట్ కమిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని ప్రాంతీయ ఆసుపత్రికి మహర్దశ, అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న యనమల దివ్య. కాకినాడ జిల్లాలో పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి, అధికారులకు జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు, ఊరూరా చైతన్య ర్యాలీ. ముమ్మిడివరంలో మొహర్రం పండుగ భక్తి శ్రద్ధలతో ఇమాం హుస్సేన్ షహదార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.